ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమనవి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానముతో మమ్మను ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ వాక్యము నుండి స్ఫూర్తి పొందుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. కొందరు కల్దీయులు యూదులకు వ్యతిరేకముగా లేచి నెబుకద్నెజరు యొద్దకు వెళ్ళి, దూరాయను మైదానములో నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమను పూజించుటకు యూదులలో నీవు నీ రాజ్యమున నియమించిన 3 యవనస్తులు షడ్రక్, మెషక్, అబేద్నగో అనే వారు పూజించుటకు ఇష్టపడుటలేదు. వారు అభ్యంతరం లేపారు, కొండెలు చెప్పారు. నెబుకద్నెజరు దానికి రెస్పాండ్ అయి వాళ్ళని పిలిపించాడు. ఆ 3 యవ్వనులు నెబుకద్నెజరుకు సూటిగా చెప్పారు, మేము నీవు నిలవబెట్టిన ప్రతిమకు మ్రొక్కము. మా దేవుడు రక్షింపగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదన్నారు. ఒక హృదయమునకు నచ్చని జవాబు ఆగ్రహాన్ని వృద్ధి చేస్తుంది. ఇంపైనటువంటి మాట, ఇంపైన జవాబు ఎవరినైనా ఆనందపరుస్తుంది. ప్రతికూలమైన మాట, తిరుగుబాటు మాట ఎవరికైనా ఆగ్రహాన్నే తెప్పిస్తుంది. నెబుకద్నెజరు చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని తెచ్చుకున్నాడు. ఒక విధంగా బానిస ప్రజలు, చెర నుండి తీసుకుని రాబడిన ఈ జనులు నా ఎదుట నిలిచి నేను స్థాపించిన, ప్రతిష్ఠించిన ప్రతిమకు మ్రొక్కమని నాతోనే చెబుతారా? ఆగ్రహానికి గురయ్యాడు. బ్లడ్ ప్రెషరు సర్రను పెరిగి ఉంటుంది. నెబుకద్నెజరుకు ఈ కోపం అధికమయ్యి పిలిచాడు సేవకుడు, 7 అగ్నిగుండం రాజబెట్టమన్నాడు. సీరియస్నెస్ ఆఫ్ నెబుకద్నెజర్ ఇక్కడ వర్ణించాడు. ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యాడో దేవుని ప్రజల మీదకు, అంతకంటే సీరియస్గా దేవుడు జవాబిచ్చాడు అతనికి. చూడండి దేవుని పిల్లలారా, మీ మీదకు రూపొందించబడుతున్న ఎట్టి ఆయుధమైన విరగగొట్టబడుతుంది. మీ మీదకు లేచిన ఎంతటి శత్రువైనా అంతకంటే వేగంగా కింద పడతాడు. నెబుకద్నెజరు కోపం ఎట్లుందో తెలుసా? ముఖము వికారమాయెను. ముఖము వికారము ఆయను. వికారమైన ముఖం కలిగిన వాడుగా అబేద్నగో, షడ్రక్, మెషక్, అబేద్నగోను బంధించండి, వేడిమి గల ఈ అగ్నిగుండంలో వేయండి, బలిష్ఠులారా మీరు రండి పిలుస్తున్నాడు. చూడండి, అన్ని సీరియస్ ఇష్యూసే. రాజాజ్ఞ తీవ్రమైంది, గుండము అగ్నితో రగిలిపోతోంది కనుక బంధించారు. షడ్రక్, మెషక్, అబేద్నగోల్ని బంధించారు. సోదరుడా, సోదరి,
దేవుని పిల్లలు శ్రమపరచబడుటకు సిద్ధం చేయబడుతున్నారు. కానీ వారి విశ్వాసం గొప్పది, ఎక్కడా సడలక స్థిరంగా ఉంది. భయపడలేదు, బెదిరిపోలేదు, నిరాశకు అంతకంటే గురి కాలేదు, నిస్పృహకు లోను కాలేదు. ధైర్యంగా నిలబడటానికే ఇష్టపడ్డారు. 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడి చేస్తుంటే ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా, అదురు బెదురు లేకుండా అలాగే చూస్తున్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగో. దేవుని పిల్లలకు ప్రాణ భయం ఉండదు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో యోహాను సహోదరుడైన యాకోబును శిరశ్ఛేదనం చేయించినటువంటి హేరోదు యూదులకు ఇష్టమని తెలిసి పేతురును పట్టుకొని చెరసాలలో వేయిస్తే, చెరసాలలో రేపటి ఉదయాన శిరశ్ఛేదనం చేయబడతాడని ఎదురు చూడాల్సిన పేతురు గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. ఇది ఎంత అసాధ్యమైన కార్యం అండి. రేపటి ఉదయం నిన్ను ఉరిదీస్తారంటే ఎవడైనా రాత్రి నిద్రపోతాడా? కానీ పేతురు నిద్రపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నీవు వృద్ధుడవైనప్పుడు నీ నడుము వేరొకడు పట్టుకుని నడిపిస్తాడు. దేవుని మాట నమ్మాడు, ఏం కాదని చెప్పి శుభ్రంగా నిద్రపోయాడు. అదే రాత్రి దేవదూత చేత మేల్కొల్పబడిన వాడై మార్కు యొక్క తల్లి అయిన మరియ ఇంటకు పేతురు చేర్చబడ్డాడు. దేవుని పిల్లలు పరిస్థితులకు భయపడకూడదని నేర్చుకుందాం. పరిస్థితులు రాజబెట్టబడిన పరిస్థితులు, 7 రెట్లు తీవ్రమైన పరిస్థితులు. ఎటువంటి వారు వచ్చారో తెలుసా? బలాఢ్యులైన వారు వచ్చారు. బలాఢ్యులైన వారు వచ్చారు. తాళ్లతోటి ఈ 3 వ్యక్తుల్ని కట్టేసి గిరగిర గిరగిర తిప్పి గట్టిగా విసిరితే అగ్నిగుండం మధ్యలో పడేటట్టుగా తప్పించుకోలేకుండా విసరగలిగే బలము కలిగినటువంటి యోధులు వచ్చేసారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఎవరికైనా భయం వేయాలి. యవనస్తులు, దే ఆర్ నాట్ ఏజ్డ్ పీపుల్, దే ఆర్ యూత్. వయసు మళ్ళినోళ్ళు కాదు వాళ్ళు, యవనస్తులు. భయపడాలి, కానీ భయపడలేదు. నెబుకద్నెజరు విస్మయంగా చూస్తున్నాడు ఈ దృశ్యాలన్నీ. వాళ్ళ తెగింపు వారి విశ్వాసాన్ని బట్టి వచ్చింది. వారు ప్రాణాన్ని పోగొట్టుకోవటం కోసం తీర్మానం చేసుకున్న వారిగా నెబుకద్నెజరు విస్తుపోయి చూస్తున్నాడు. తమ దేవుడు రక్షింపగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు అని చెప్పాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 3 కూడా అదే మాట చెప్పారు. వారు అబేద్నెగో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వేయుడిని ఆగ్నేయగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే, అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తున్నారు కదా, దే ఆర్ ఇన్ యూనిఫామ్, అఫీషియల్ డ్రెస్ కోడ్లో ఉన్నారు వాళ్ళు. ఏమి పై వస్త్రాలు ఏమి తీకోకుండా వస్త్రాలతో పాటుగా వేసేస్తారు. సోదరుడా, ఎంత భయంకరమైన దృశ్యం ఇది కనిపిస్తోంది. ప్రజలందరూ అలాగే చూస్తున్నారు, రాజు చూస్తున్నాడు. భయకంపితులైపోయారు ప్రజలందరూ కూడా. బలాఢ్యులైన వారు వీరిని అగ్నిగుండం మధ్యకి విసిరారు. విసరటానికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. వీళ్లను విసరటానికి అగ్నిగంధ గుండకమునకు దగ్గరకు వచ్చిన వాళ్ళు సైతం మాడి మసైపోయారు, చచ్చిపోయారు. వాళ్ళు ఎంత బలాఢ్యులు, వాళ్ళు చనిపోయారు.
షడ్రక్ మేషక్ అబేద్నెగో అను ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడవేయబడిరి. అలా పడ్డారంతే. ఏం జరిగింది? వాళ్ళు బంధించబడిన రీతిగా విసరబడ్డారు. చేతులకు కాళ్లకు సంకెళ్ళు, వస్త్రాలు తీయలేదు. అఫీషియల్ డ్రెస్ అంతా అట్లానే ఉంది. త్రాళ్లతో కట్టి విసిరారో, చైన్స్తో విసిరారో, విసిరిన వారు కాలిపోయి ఆ అగ్ని కీలల యొక్క సెగ ఎంత ఉందో తెలియచేశారు, వేశారు. అతడు ఆ ముగ్గురు లోపల పడ్డారు. వారు పడిరి కాదు, పడగా అంటే కంటిన్యూషన్. పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచాడు. దేవుని ఎప్పుడు యెహోవా దూత వచ్చాడో అగ్నిగుండంలోకి మనకు తెలియదు. అగ్నిగా మండుతోంది. లోపల తిరుగాడుతున్నటువంటి ముగ్గురు యవనస్తులు బంధకాలు ఊడిపోయాయి. బంధకాలు ఊడాయి, కాళ్ళు చేతులు కాలలేదు. అగ్ని మండుతూనే ఉంది, వస్త్రాలు కాలలేదు. అగ్ని మండిపోతూనే ఉంది, తల వెంట్రుకలు కాలలేదు. అగ్ని వాసన కూడా ఆ వస్త్రానికి అంటటం లేదు. ఏమీ మ్యాజిక్ లేదు ఇందులో, దేవుని మహిమ తప్ప. చాలా తీవ్రంగా లేచాడు, ఆశ్చర్యపడిపోయాడు. ప్రక్కనున్న వారిని అడుగుతున్నాడు, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగినందుకు వారు, రాజా సత్యమే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు అంటున్నాడు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీయూ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. Nebuchadnezzar answered and said, but I see 4 men unbound, walking in the midst of the fire, and they are not hurt, and the appearance of the fourth is like a son of the gods. Son of the God. దైవ కుమారుణ్ణి పోలి ఉన్నది, దేవతల యొక్క రూపాన్ని పోలి ఉన్నది. సన్ ఆఫ్ గాడ్. ఈ నాలుగవ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు అని అర్థము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యందు ఉంచిన విశ్వాసమునకు దేవుడు ఘనపరచి తన కుమారుడైన క్రీస్తు వారిని అక్కడ పంపించాడు. చూస్తున్నారా? వారు విసిరివేయబడినప్పుడు వారిని అగ్ని కీలలు కాల్చకుండా అగ్నిని చల్లార్చాడు ప్రభువు. ప్రభువు సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడ కొరత లేదు. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు కొరత తీర్చబడి నీరు ద్రాక్షరసంగా మారింది. అది ఎప్పుడు ద్రాక్షరసం అయ్యిందో నోబడి నోస్, ఎవరికి తెలియదు. ఇక్కడ కూడా దానియేలు గ్రంథంలో అగ్ని ఎప్పుడు చల్లారిపోయిందో ఎవరికీ తెలియదు. అది యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత సూచక క్రియ. ఆయన అగ్నిగుండంలో తిరుగుతున్నారు, బంధకాలు ఊడిపోయాయి, వస్త్రాలు కాలకుండా తిరుగులాడుతున్నారు. ఏమీ హాని జరగలేదు. సహోదరుడా, సహోదరి, చాలా సందర్భాల్లో మనం ఏవేవో తలంచుకుని ఆందోళనకు అనవసరంగా గురవుతూ ఉన్నాం. దేవుని యందు నిజంగా నీ విశ్వాసం ఉంచినట్లయితే నీకే హాని జరగకుండా కాపాడేటువంటి దేవుడు నీకు ఉన్నాడు. దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. లోక పరిస్థితులు, లోకనాథుల యొక్క అధికారాలు దేవుని బిడ్డల యొక్క విశ్వాసం ఎదుట ఎందుకు పనికిరావనేటువంటి సత్యం ఈ ముగ్గురు యవనస్తులు నెరవేర్చారు.
యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును అని ఇస్సాకుతో అబ్రహాము చెప్పినట్లుగా మా భవిష్యత్తు దేవుడే చూచుకుంటాడు, మా బ్రతుకులు ఆయనే చూచుకుంటాడు. మేము చనిపోయినా మాకు పునరుద్ధానం ఉందనే నిరీక్షణతో అగ్ని ప్రవేశం చేశారు ఆ యవనస్తులు. శ్రమకు తల వంచారు. శ్రమానుభవానికి భయపడక ధైర్యముగా దానిని ఎదుర్కొంటానికి ముందుకు పోయారు యవనస్తులని షడ్రక్, మేషక్, అబేద్నెగో. నాలుగవ వాని రూపము సన్ ఆఫ్ గాడ్స్, దేవుని యొక్క కుమారుని యొక్క రూపము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో పత్మాసులో పరవాసిగా ఉన్న యోహాను ఒక బలమైన శబ్దము విని వెనకకు తిరిగి చూడగా మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచి తిని అన్నాడు. తలంతా ఉన్ని, వస్త్రమంతా ధవళము మెరుస్తోంది, పాదములు అపరంజి పుటం వేయబడినట్టుగున్నాయి, కండ్లు అగ్ని కోళాల్లో ఉన్నాయి. ఆ దృశ్యం చూస్తే యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడన్నారు. ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రీ ఇన్కార్నేటెడ్ రెవల్యూషన్, ప్రత్యక్షత తీవ్రత కలిగించింది నెబుకద్నెజరు గుండెల్లో. శత్రువు గుండెల్లో గడబిడ పుట్టించే పరిస్థితి తీసుకొచ్చాడు దేవుని కుమారుని ప్రత్యక్షత. సంతోషముగా అగ్నిగుండంలో తిరుగుతున్నారు, బంధకాలు లేని వారిగా తిరుగుతున్నారు, హాని పొందని వారిగా తిరుగుతున్నారు. వారి దేవుడు వారికి తోడుగా ఇమ్మానుయేలుగా వచ్చేశాడు. ఎవరి జీవితాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభు ఇమ్మానుయేలుగా వారి హృదయాలలో నివాసం ఉంటాడో వారి యొక్క హృదయాలలో అగ్ని వంటి శ్రమలైన, పొంగి పొర్లుతున్న జలముల వంటి విస్తారమైన అనుభవాలైన వారి జీవితాలను ఏమీయూ చేయలేవనేటువంటి సత్యము రుజువైపోయింది. నెబుకద్నెజరు లేచి నిలబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గర్వము చేత మహాప్రతిమను బంగారముతో చేయించి ప్రపంచములో ఉన్న అన్ని దేశాల గొప్ప గొప్ప రాజులను, పెద్దలను, గవర్నర్స్, జడ్జెస్ను, అఫీషియల్స్ను పిలిచి తన ప్రభావాన్ని చాటించుకొని 100 మొక్కాలని శాసించగలిగిన కూర్చుని ఉండేటువంటి ఘనత నొందిన నెబుకద్నెజరు లేచి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అతడు లేచాడు. వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండం వాకిట దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోని వారులారా, మహోన్నతుని దేవుని సేవకులారా, ఎంత అద్భుతమైన మాట అండి. ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. అవును, మహోన్నతుడైన దేవుని సేవకులారా, గ్రేటెస్ట్ టైటిల్ ఆన్ ద ఎర్త్. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, క్యాబినెట్ మినిస్టర్, ఈ పేర్లు కాదండి. మహోన్నతుడైన దేవుని సేవకుడు అనే పదం హృదయాలను అద్భుతముగా దీవెనకరంగా చేస్తున్నాయి. మహోన్నతుడైన దేవునికి సేవ చేస్తున్నారు మీరు. మీ దేవుడు ఎటువంటి వాడు? మహోన్నతుడు. బయటకు వచ్చి నా యొద్దకు రండి. చూడండి ఎట్లా పరిస్థితులు మారిపోయాయి. తోసేశాడు కదా ఇదే రాజు, నా దగ్గర నుంచి పొండని దోచాడు, అగ్నిగుండంలో పొండని విసిరేశాడే. అట్లాంటి వాడు అన్నాడు, బయటికి వచ్చి నా దగ్గరకు రండి. లోపలికి వెళ్ళి ఎవరు తీసుకురాలేరు, అగ్ని మండుతోంది అక్కడ. కానీ వీళ్ళు కాలిపోవటం లేదు. మోషే చూచిన పొద దర్శనంలో పొద తగలబడిపోతోంది కానీ పొద నాశనం కావటం లేదు. ఈ గొప్ప వింత ఏమో చూద్దామని అక్కడికి వెళ్ళిన మోషేకు దేవుని యొక్క వాక్కు వినబడెను. దేవుని వాక్కు వినబడెను. దేవుని వాక్కన్నా యేసుక్రీస్తే. ఇక్కడ కనబడెను, అక్కడ వినబడెను, అంతే తేడా. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గర దేవుని వాక్కు, దేవుని యొక్క కుమారుడు
కనబడ్డాడు, మోషే దగ్గర వినబడ్డాడు. అర్థమవుతుందా? ఇక ఆ దేశంలో ఎవరు అగ్నిలో నుంచి బయటికి తీసుకురావడానికి లోపలికి వెళ్ళగలిగిన వారు లేరు. అందుకే అన్నాడు, మీరే బయటికి రండి, నా దగ్గరకు రండి. అంతటా ఆ పిలుపును అందుకొని షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు హాని ఏమాత్రము చేయకుండుట, అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహాలకు తగలకుండాటయు చూచిరి. ది టెస్టెడ్. ఎలాంటి వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారో తెలుసా? ప్రైమ్ మినిస్టర్స్, ప్రధానమంత్రులు అన్నాడు, అధిపతులు, ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్, ఐఏఎస్, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, దేశాధ్యక్షులు, వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్ష చేసి ఒక తల వెంట్రుక కాలలేదు, అగ్ని యొక్క వాసన కూడా శరీరానికి తగలలేదు, వస్త్రాలు కాలిపోలేదు. ఈ గొప్ప వింతను వాళ్ళు పరీక్షించి తెలియచేశారు, వీరికి అగ్ని తాకలేదు అని. షద్రక్, నెబుకద్నెజరు అంటున్నాడు, షద్రక్, మేషక్, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్కుడు. ఏ చక్రవర్తి, ఏ రాజు అయితే విగ్రహమునకు మ్రొక్కనన్నందుకు అగ్నిగుండంలో వేశాడో అదే నోరు ఇప్పుడు మాట్లాడుతోంది. భయపెట్టిన నోరే, దూషించిన నోరే ప్రస్తుతించే నోటిగా దేవుడు మార్చాడు. శపించిన నోరే దీవించేదిగా మార్చాడు. దేవుని యొక్క శక్తి ఎంత అపారమైనది. అతడు మాట్లాడుతున్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్కుడు. దేవుని పేరు మన ఎదుట పెడతాం కాదు, దేవునికి ఎదుట మన పేరు ఉంచబడటం ఎంత ధన్యత. దేవుని బిడ్డలు మోషే, అహరోను అని అంటాం కాదు, మోషే, అహరోనుల దేవుడు యెహోవా అని చెప్పటం వేరు. చూడండి, మనలను ఫలానా వారి కుమారుడని చెబుతారు, అది విశేషం కాదు. ఫలానా వారి తండ్రి అని చెబితేనే అక్కడ విశేషం కనిపిస్తుంది. అలాగుననే షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారి దేవుడే నిజమైన దేవుడు, పూజార్కుడు. విగ్రహాన్ని పూజించనందుకు కోపం తెచ్చుకున్నటువంటి నెబుకద్నెజరు, he changed his attitude and mind. అతని ఉద్దేశములను, మనసును మార్చుకొని సత్యమును గ్రహించి, నేను పెట్టిన బంగారు విగ్రహం కాదు పూజార్హం, అగ్నిగుండములో నుండి ఈ దైవజనులను తప్పించిన వీరి దేవుడే పూజార్హుడు. తన తప్పిదం తనకు అర్థమైపోయింది, తన పాపము తనకు తెలియవచ్చింది. నిజదేవుడెవడో అతడు గ్రహించుకోగలిగాడు. అందుకే చెబుతున్నాడు, ఆయన మాత్రమే పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. మీరు గమనించండి, విసిరివేయబడినప్పుడు 3 లోపట వేయబడ్డారు, కానీ తిరుగుతున్నప్పుడు 4 ఉన్నారు, కానీ వెలుపటకు వచ్చినప్పుడు మరలా 3 ఉన్నారు. మరి ఆ 4 ఆయనేడి? ఆకాశమునకు ఎక్కిపోయిన వాడు, మనిషి కుమారుడైన యేసు తప్ప మరి ఒకడు లేనే లేడు. కనుక ప్రభువు వల్ల వెళ్ళిపోయారు. అగ్ని అగ్నిగానే ఉంది, సేవకులు రక్షించబడ్డారు, తన పని తాను చేశాడు, తాను తిరిగి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, తన తండ్రి సన్నిధికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, మాట్లాడుతున్నాడు, ఆయన పూజార్కుడు తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను అనే సాక్ష్యము ఒక అన్య రారాజు ఇస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు విగ్రహాలకు సాక్ష్యం ఇచ్చాడో అదే వ్యక్తి ఇప్పుడు సత్యవంతుడైన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే నిజమైన పూజార్హుడు. ఆయన తన దాసులను రక్షించాడు.
వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థం చేశారు. తమ దేవుణ్ణి తప్ప ఏ దేవుణ్ణి ప్రార్థించము, సేవించము, పూజించము అని వాళ్ళు తమ యొక్క దేహాలను మరణానికి అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థం చేశారు. కాగా నేను ఒక క్రొత్త శాసనం నియమిస్తున్నాను, ఏదనముగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రాల్లో కానీ, భాషల్లో కానీ, మాట్లాడేవారిలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారు దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంటకుప్పగా ఉండును అనెను. ఈ దేవుని తప్ప ఎవరిని పూజించినా వారు తుత్తునీయులుగా చేయబడతారు. 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పుతో మహాబంగారు విగ్రహం చేసి లోకములో ఉన్న సమస్తమైన జ్ఞానులను, గొప్పవారిని, అధిపతులను, గవర్నర్స్ని, జస్టిస్, న్యాయమూర్తులందరిని పిలిచి గొప్పగా ప్రతిష్ఠ చేసినటువంటి అదే చక్రవర్తి నోట నిజదేవుని గూర్చిన ప్రస్తుతి వినబడుతుంది. ఓన్లీ 3 యంగ్ men మేక్ ద డిఫరెన్స్. ఆ 3 చిన్న బాలురు తమ ప్రాణాలను తెగించి దేవుని కొరకు నిలిచి దేశాన్ని దేవుని కొరకు మార్చారు, శాసనాలను మార్చేశారు. క్రైస్తవుడు అంటే సామాన్యుడు కాడు, శాసనాలు మార్చుకోవాల్సి వస్తుంది క్రైస్తవుడు విశ్వాసాన్ని ప్రదర్శించగలిగితే. అప్పటి నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించాడు. ఒకప్పుడు తోసేసిన వాడు, ఒకప్పుడు బెదిరించిన వాడు ఇప్పుడు శిరస్సుపై పెట్టుకుని మాట్లాడుతున్నాడు. మీరు భయపడుతున్నారా? లోకానికి భయపడకండి. మన పరిస్థితులకు భిన్నంగా ఆయన విజయాన్ని ఇవ్వగల సామర్థ్యం కలిగిన వాడు. ఆ ప్రభువుకు మీ హృదయాలను సమర్పించండి. ఆయననే సేవించుటకు మీ హృదయాలలో తీర్మానం చేసుకోండి. లోకమంతా ఎటు వెళ్ళినా యెహోషువ చెప్పినట్లు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మీ మట్టుకు మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, వారు సూచక క్రియలుగా ఉన్నారు అని అన్నాడు. వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను, శత్రువు యొక్క ప్రగల్భాలకు భయపడవద్దు, పరిస్థితుల యొక్క భీకరత్వానికి భయపడవద్దు. ప్రభువు మనకున్నాడనే నిశ్చయముతో మనము ముందుకు సాగిన ఎడల మనము ప్రభువును ఈ లోకమునకు కనపరచిన వారమవుతాం. అగ్నిగుండమును చల్లార్చుటకు దేవుడు తన కుమారుని పంపాడు. నిత్య నరకాగ్నిని చల్లార్చి మన నుండి దూరం చేయటానికి సిలువ మీదకు అదే దైవ కుమారుడు నీ నిమిత్తం నా నిమిత్తం వచ్చినాడు. సేమ్ ఇమాన్యుయల్, అదే ఇమానుయేలు దేవుడు మన పాపముల కొరకు ఆయన సిలువపై మరణించాడు. ఆ అగ్నిగుండంలో క్షణకాలం కనపడి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడైతే మన కొరకు ఆయన సిలువపై చిందించినటువంటి రక్తధారల చేత శాశ్వతమైన విమోచన చెల్లించి మనలను తన రాజ్యమునకు వారసులుగా చేశాడు. ఆనాడు ఏ విధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగో హెచ్చించబడ్డారో క్రీస్తు యొక్క సిలువ యందు విశ్వాసం ఉంచినటువంటి వారు హెచ్చించబడతారు. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తోన్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నేటి వాక్యం మా జీవితాల్లో ఫలింపచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.